హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట నాకు. లైక్ కంటిన్యూ మామ్ రొటీన్ అయిపోయింది. లైక్ వాడితో పాటు లేవడం, తినడం, టైంకి తినడం, పడుకోవడం, వాడు ఎప్పుడు పడుకుంటే పడుకోవడం అలాగే సరిపోతూ ఉంది. సో మేమైతే ఇప్పుడు న్యూ బోర్న్స్ ఎసెన్షియల్స్ అని చెప్పి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా తెప్పించుకోవడం జరుగుతూ ఉందన్నమాట. సో మొన్న ఒకసారి అదేంటి బౌన్సర్ తెప్పించారు శివ. సో ఈసారి మేము వచ్చేసి లైక్ స్ట్రాలర్ అయితే మనకి ఒక 3-4 ఏళ్ళ వరకు ఈజీగా యూజ్ అవుతుంది. ఐ గెస్ ఒక 5 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే స్ట్రాలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు అట్లా చాలా ఈజీగా ఉంటుంది. సో స్ట్రాలర్ జనరల్గా మనం మార్కెట్లోకి వెళ్ళి అలా కొనుక్కోవచ్చు అని అనుకున్నాం మేము. ఎందుకంటే అన్ని టైంలో మేము స్ట్రాలర్ మాకు అంతగా యూజ్ అవ్వలేదు. పండుది ఉండింది, అది వాడేసుకున్నాము. సో అది ఆల్రెడీ ఫిట్ అయి ఉంది కదా. సో స్ట్రాలర్ అంటే ఇలా పంపించారు. ఇప్పుడు దీన్ని మేము అసెంబుల్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి 12-in-1 రాకింగ్ బెడ్ అనమాట. సో ఈ బెడ్ ఇదంతా కూడా మనం తెప్పిస్తాము, కానీ మనకి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నారు కాబట్టి ఆయన సెట్ చేసేస్తారు. దాని తర్వాత మనం వాడుకోవడమే. సో ఇవాళ నేను ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి హనీ పేజ్ నుంచి తెప్పించాను, ఇన్స్టాగ్రామ్. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో స్టోర్ కూడా ఉంది. నేను వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డెఫినెట్లీ చూడండి. సో ఇప్పుడు ఇవైతే మేము అసెంబుల్ చేయాలి. నేను ఇంట్రడక్షన్ చెప్పేసి మధ్యలో వెళ్ళి బాబుని చూసుకుంటూ ఉంటాను. మా ఆయన చాలా కష్టపడి మనకి స్ట్రాలర్ అండ్ బెడ్ రెడీ చేసిస్తారనమాట. హాయ్, ఉన్నది ఒక్కనే కదా అని చూస్తున్నా. నువ్వు జస్ట్ చూసి వెళ్ళిపోతావు కదా. శివ, నేను కూడా హెల్ప్ చేస్తా కదా కన్నా. ఇటు కాదు, ఇటు పెట్టు, ఇక్కడ పెట్టు అని చెప్తావు కదా. కావాలని చేస్తున్నారండి. ఫస్ట్ రాగానే హాయ్ చెప్పాలి. లైక్ నాలాగా చేయ ఒకసారి ఇంట్రొడక్షన్. నేను ఇంత కదలను, ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇది ఓవర్ యాక్షన్, కావాలని చేస్తున్నారు. సో రిబ్బన్ కటింగ్ చేద్దామా? సో మేమైతే ఇప్పుడు ఒక స్ట్రాలర్ అండ్ 12-in-1 రాకింగ్ బెడ్ అయితే తెప్పించాము. మేము స్ట్రాలర్తో పాటు క్యారియర్ కూడా ఉందన్నమాట. సో దానికి ఏమేమి వచ్చాయో అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఐ గెస్ ఇది బెడ్, ఇది స్ట్రాలర్. ఎందుకంటే బెడ్కి ఇట్లా ఫిక్సింగ్ వస్తాయి కదా నాన్న, పెద్ద సైజులో. సో హరిణి టైంలో మేము ఇంత అప్డేటెడ్గా లేము. ఇంకా అప్పుడే ఫస్ట్ బేబీ, కొంచెం అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి. అవును, అన్ని ఐటమ్స్ లేవు. అక్కడ బ్యాంకాక్లో కొనుక్కున్నాం. ఇప్పుడు మేము ఫస్ట్ అయితే బెడ్ ఓపెన్ చేస్తున్నాము. లెట్స్ డూ ఇట్. డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి తీసుకున్నా కూడా వాళ్ళు ఇంటికి పంపించేస్తారా కన్నా? ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయేమో, కామన్ కదా ఇక ఫర్నిచర్ షాప్లో అయినా దీనికి కూడా. ఇది యాక్చువల్లీ శివ ఏం చేశారంటే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే వెళ్ళి సర్ప్రైజ్గా తీసుకొచ్చేసి నేను సెట్ చేసి పెడతాను ఇంటికి. మా బేబీ వెల్కమింగ్ వీడియో ఉంది కదా, సో ఆ రోజుకే చేద్దాం అనుకున్నాడు, కానీ నేనే వద్దని చెప్పా. లైక్ ఇంటికి వెళ్ళాక తీసుకుందాం, ఇప్పుడు ఏమంత అర్జెంట్ ఉంది అనేసి అని అంటే సరే అని. ఏంటి నీ బాక్సర్ షార్ట్ ఏంటి, ఆ టీషర్ట్ ఏంటి, ఎందుకు? మాకు సమ్మర్ కదా, కష్టజీవిని, అందుకే కొంచెం ఫ్రీగా ఉంటుందని. బాగుంది, యానిమల్స్ చాలా బాగుంది. ఏంటి తీస్తూ ఉంటే వస్తా ఉన్నాయి. ఇప్పుడు డబ్బా అటు తీసేయచ్చు. ఇంకేం లేవా? వావ్, మ్యాచింగ్ నైస్. నేను బ్లూ కలర్ వస్తుందేమో అనుకున్నా కదా. నువ్వేంటి రాజమౌళి సినిమాలో మిత్రవింద అనుకుంటున్నావా? ఇలా అంటున్నావు. మీ ప్రిన్స్ కోసం ఇంత హరిని పిలిచి చెప్తావు. హరిని నీకైతే ఒక గ్రీన్ కలర్ ఉయ్యాలో తెచ్చారు, ఇలాంటిది తేలేదు అంటే తర్వాత ఐకేలో పెట్టుకున్నారు, బట్ ముందు కొనలేదని చెప్తా. నేను బ్లూ కలర్ వస్తుందేమో అనుకున్నా. జనరల్గా ఉంటుందా మనకి తెలీదు, ఉన్నాయా అక్కడ ఆప్షన్స్ అని. ఓకే, ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది ఎక్కువ US UK వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా ఈ టైప్స్. ఇప్పుడు వస్తున్నాయి కన్నా, ఇంతకుముందు మనకి ఇంత ఆప్షన్స్ ఉండేవి కాదు కదా అంటున్నా. సో అసెంబ్లింగ్ కూడా ఈజీగానే ఉన్నట్టుంది. మరి స్క్రూలేవి, డోరా, మెట్లా? ఓ యా, ఇట్స్ హియర్. అమ్మయ్య, ఇది నేను చేసేసిన మంచిగా. నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు అవుతున్నా.
నీకు కూడా జ్యూస్ చేసి ఇచ్చా కదా, అది రికార్డ్ చేయలేదే మరి. అది సార్ జ్యూస్ చేసి ఇచ్చావు కదా, నేను లైక్ స్క్వాష్ కలిపించాను కదా. సమ్మర్లో మేము ఒక స్క్వాష్ తెప్పించి పెట్టుకుంటాం అనమాట ఇంట్లో. గెస్ట్ ఎవరు వచ్చినా లేదంటే మాకేమన్నా చల్లగా తాగాలనిపించినవా కూల్ డ్రింక్ బదులు మేము అది తాగేస్తాం. నెక్స్ట్ టైం అదొక బ్లాగ్ చేస్తారు మా ఆయన, మీరు స్టే ట్యూన్డ్ ఫర్ దట్ బ్లాగ్. నిన్నే ఇరికిచ్చాలి, అసలు టైం ఇవ్వరు, ఓన్లీ వీకెండ్స్. ఇప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాడు మనసులో, సాటర్డే సండే వస్తే చాలు మహి నన్ను ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం బేబీ డ్యూటీస్ కూడా ఇస్తున్నాను అనమాట ఇవాళ. ఏంటి నువ్వు ఎన్నిసార్లు వేసుకుంటుంది వాటర్ మెలన్ డ్రెస్? ఇక్కడ ఏమంటిచ్చావు ఒక మాట చెప్పు. ప్రతి డ్రెస్కి ఇక్కడ ఇట్లా అంటిస్తారా హరిని? ఏం తింటున్నావు? కాదు ఏం తింటున్నావు, నువ్వు ఏం తింటున్నావు అని అడిగా నేను. మ్యాగీయా? తిను, కడుపు నొప్పి వస్తుంది. అన్ని ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి హరినికి. నీది బెడ్ నేను ఇచ్చేస్తున్నా, దిగవే ఇచ్చేస్తా ఎవరికైనా. అందుకే ఎవరికైనా ఇచ్చేస్తా. ఇచ్చేనా? ఇప్పుడు పడుకుంటా అంటది. ఈజీగా ఫిక్సింగ్ అయిపోయింది మంచిగా. ఇది ఇక్కడ పెట్టావా? సెట్ చేస్తే వీళ్ళు ఇందులో ఉంటారా అసలు? నన్ను అది రివర్స్ పెడుతున్నాను. యానిమల్స్ రివర్స్ ఉన్నాయి. ఇంత సెట్ చేస్తే మీ పిల్లలు ఇందులో ఉంటారు అసలు అంటున్నా. లేదు మనకొండలో వేరే ఫ్లాట్ జోక్స్ చేయదు, అర్థమైందా? ఆల్రెడీ వెయిట్ చాలా చికెన్. సో ఇది మనకి ఫిక్సింగ్ కూడా ఎంత ఈజీ అయిపోయిందో. కాకపోతే ఇలాంటివన్నీ బాబుస్కే టాస్క్ ఉంటాయి. ఇంకొక అటాచ్మెంట్ ఇచ్చారు కదా డైపర్ చేంజ్ కి, అంటే ఎట్లా అది చూపిస్తావా? భలే ఉంది కన్నా. ఇప్పుడు దీని మీద ఇది వేసేయచ్చా? నైస్, దిస్ ఇస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. ఇంతేనా? ఇది దిండా? చాలా చెమట్లు వచ్చేసినాయి పాపం నీకు. దీన్ని ఇట్లా ఈ పార్ట్ వరకు తీసేసి ఇట్లా పెడితే అన్ని బెడ్లాగా పెట్టాయి. ఇంకోటి ఉంది ఆగు, ఇదిగో అవుతుందా? సో మనం వీల్స్ అవన్నీ కూడా పైకి అలా ఫోల్డ్ చేసేసుకున్నాక ఇది రాకింగ్ బెడ్, లైక్ చెప్పాను కదా ఉయ్యాలకైనా యూ కెన్ సీ. అండ్ ఇది ఆప్షనల్, మనకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసేసి ఇలా ఉంచుకోవచ్చు. సో ఇందులో 12-in-1 అంటే కింద స్టోరేజ్ అనుకుంటా, స్టోరేజ్ అండ్ మనకి తర్వాత దీన్ని స్టడీ టేబుల్ చేసుకోవచ్చు, మంచం లాగా చేసుకోవచ్చు. సో బెడ్ అయితే ఇలా ఫిక్స్ చేసేసాము. సో ఇది మనకి 12-in-1 రాకింగ్ కాట్ బేబీ క్రిబ్ బెడ్ అనమాట. సో పైన్ వుడ్ విత్ మ్యాట్రిసెస్, మిల్కీ వైట్ మస్కిటో నెట్తో వచ్చింది. ఇది అడ్జస్టబుల్ స్టాండ్ ఉంటుంది. సో ఇందులో మెయిన్గా మనకి కీ ఫీచర్స్ ఏంటి అని అంటే స్టడీ డెస్క్. మనం దీన్ని తర్వాత ఫ్యూచర్లో స్టడీ డెస్క్గా యూజ్ చేయొచ్చు. అండ్ మెటీరియల్ ఈజ్ లైక్ యూరోపియన్ పైన్ వుడ్ అంట ఇది యూజ్ చేసింది దీనికి. ఎక్స్పాన్షన్స్ ఫర్ పేరెంట్ బెడ్, మనకి ఇక్కడ ఒకటి ఇట్లా లాక్ సిస్టమ్ లాగా ఇచ్చాడు. అది మనం తీసేస్తే మన బెడ్కి మనం ఇది అటాచ్ చేసేసుకున్నాం అనుకోండి, మన బెడ్కి ఇట్లా అటాచ్డ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఎక్స్టెండబుల్ ఉంది అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది దీంట్లో. ఇంకా అలాగే ఇది ఇందాక నేను చూపించాను కదా వీల్స్ ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా రాకింగ్ అండ్ స్వింగ్ అవుతుంది చూడండి, ఇట్లా రాకింగ్ బెడ్ అనమాట. అండ్ కింద మనకి వీల్స్ కూడా అవి చాలా స్ట్రాంగ్, చైల్డ్ లాక్ కూడా ఉంది దానికి, మనం లాక్ చేసేసాక అలా హోల్డ్ చేయొచ్చు. అండ్ కింద మనకి స్టోరేజ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే మనకి ఫ్యూచర్లో కూడా మంచిగా యూజ్ అవుతుంది, ఇప్పుడే ఎండ్ అవ్వకుండా. ఇది డైపర్ చేంజింగ్ స్టేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఇట్లా అడ్జస్టబుల్ ఇచ్చారు, ఇది పెట్టేసుకొని మనము ప్రతిసారి బెడ్ మీద ఈ బెడ్లో నుంచి మన బెడ్లోకి తీసుకోకుండా వీ కెన్ ప్లేస్ హిమ్ హియర్. సో దీనికి ఒక పరుపు లాగా కూడా ఇచ్చాడు. సో మనం డైపర్ చేంజింగ్ ఇలా చేసేసుకోవచ్చు. ఇది ప్లేస్ చేశాక ఈ బెడ్ ఇక్కడ ప్లేస్ చేసేసి డైపర్ చేంజ్ చేశాక మళ్ళీ కింద స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఎక్స్టెండ్ మ్యాట్రిసెస్ కూడా ఇచ్చారు కదా కన్నా. ఇది తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో కిందకి అడ్జస్ట్మెంట్ తీసేసామనుకో, ఓకే దాన్ని బెడ్లాగా పెట్టాయి. ఓకే, దానికి ఇంకొక చేంజ్ ఓవర్ చేస్తే ఇది ఇటు సైడ్ చిన్న డెస్క్ టేబుల్ లాగా ఉంటుంది, దాని మీద అటు సైడ్ బెడ్ లాగా కూడా ఉంటుంది. ఇవన్నీ చూసే తెప్పించావా?
ఇలాంటివన్నీ శివ బాగా చేస్తుంటాడు అనమాట. సో మీకు కూడా న్యూ బోర్న్స్ ఉంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ఓవర్ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ కూడా కాదు. లాస్ట్ టైం మేము హర్నికి ఉయ్యాల కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ అది ఉత్తి ఉయ్యాల కింద స్టోరేజ్ వచ్చింది మనం ఊపేది. అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈలోపు మనం స్ట్రాలర్ ఫిట్ చేద్దాం అక్కడ. సో ఇప్పుడు స్ట్రాలర్ అన్బాక్సింగ్ నేను చేస్తున్నాను అనమాట. అంటే ఫిట్టింగ్ నేను చేయను, శివానే చేస్తారు. ఏంది అది సంవత్సరం చేస్తుంది. అందుకే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. అందుకే వచ్చా, నువ్వు ఇట్లా చేయవి వాళ్ళకి అర్థం అవుతుంది. లేదు సినిమాకి వెళ్తాడు ఫ్రెండ్స్తో. ఫ్రెండ్సా? డ్రీమ్స్లో కావాలని చేస్తాడు. మరి లేకపోతే పడుకున్నాడుగా. ఈ మధ్యలో వెళ్తూ వాళ్ళని చూసుకుంటూ కావాలంటే పెయిట్ చేస్తూ వస్తూ ఉంటే క్యారింగ్కి కూడా తీసుకెళ్ళి ఆగాగు అటు ప్రెస్ చేసి పట్టుకో. ఇప్పుడు ఇంతే, వెరీ నైస్. అన్నీ కూర్చుంటే కాదు, ఎక్కడైనా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం హోటల్స్కి కానీ వాటికి వెళ్ళిపోయినప్పుడు వాడికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా లాక్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇంకో నీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూసుకో. మళ్ళీ కార్లో ఎప్పుడైనా సీట్కి ఇటు సైడ్ ఫేసింగ్ చేసేస్తాం. మన కార్లో ఎట్లా చైల్డ్ లాకింగ్ ఉంటుంది తెలుసా? ఇగో అది తీసుకోవాలి. ఇగో ఇక్కడ బెల్ట్ ఉంది, ఈ చైల్డ్ లాక్ది ఉన్నాయి చూడు, ఇది దానికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కాదు, నువ్వే అంత ఉన్నవే. నాన్న ఇప్పుడు స్టాలర్ ఫిక్స్ చేస్తారు, మనం ఈరోజు కమ్యూనిటీ ఇవి ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇది జిప్ ఉంది ఇక్కడ, దీంట్లో ఏంటి మళ్ళీ బ్యాగ్ ఇచ్చారు. అది డైపర్ బ్యాగ్. మస్కిటో నెట్ కూడా ఇచ్చారు కదా. ఇంకో పైన చూసుకోవడానికి. ఇది దాంతా ఎస్. సో మనకి ఇంటికి తెచ్చుకుంటే ఈ ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఒక మాన్యువల్ లేదా ఒక వీడియోలో ఉంటుంది, చూసుకొని చేయడమే. అంతగా దీనికి అంత క్లియర్ వీడియో చేస్తే మనకి చూస్తే అర్థమైపోతాయి, అంతే కదా. ఇంకో మనకి మొత్తంగా వద్దు అనుకుంటే ఇందులో పెట్టుకొని తిరుగుతాం. ఇంతవరకు అటాచ్మెంట్ తీసి కార్లో పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. ఈజీ ఉంది, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది కదా. అయితే అయిపోయింది, చెప్పాను కదా. ఫిక్సింగ్ మేము డీటెయిల్ బ్లాగ్ చేయలేదు, జస్ట్ మేము కొన్నది ఏం కొన్నాము, ఎలా చేస్తాము ఏంటి అన్నది మీకు చూపించడానికి బ్లాగ్ చేసాము. బట్ రెండు కూడా మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చింది. అండ్ ఇది హనీ స్టోర్ వచ్చేసి ఫస్ట్ స్టోర్ అనమాట ఇన్ హైదరాబాద్. సో శివ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే వెళ్తా అంటే ఇంకా తర్వాత నేను వెళ్ళనివ్వకుండా తర్వాత పంపించాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనకి చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా బెడ్స్లో కదా. బెడ్స్లో ఉన్నాయి, వీటిలో కూడా ఉన్నాయి, కాకపోతే ఈ బాగుందని చెప్పి తీసుకున్నాం. సో నేను వీటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు జస్ట్ కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్కి పేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా కొనుక్కోవచ్చు. ఎట్లా ఎందుకే పాడు చేస్తావు దాన్ని, పోదు అందులోకి సైడ్స్ పాడవ్వదులే. ఇలా ఇలా క్యూట్ ఉంది కదా.
సో ఇది వచ్చేసి కార్ సీటర్ అండ్ క్యారియర్ అండ్ అలాగే మనం రాకింగ్ స్వింగ్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని. అండ్ ఇదైతే మనకి అచ్చంగా బేబీని బయటకు తీసుకెళ్ళడానికి కొన్ని మంత్స్ బేబీ స్టార్టింగ్ ఫ్యూ మంత్స్ లైక్ 4 to 5 months వరకు పాప పడుకుని బాబు వారు పడుకుని ఉంటారు కాబట్టి సో అలా పడుకోబెట్టి మనం తిప్పుకోవచ్చు కావాలి అనుకుంటే, అంత అవసరం లేదు అనుకుంటే. ప్రతిసారి ముందుకెళ్ళి వంగి చూడకుండా నీకు ఇది కూడా ఉంది చూడు, లేచాడా లేదా అన్న అంటుంటావు కదా. సో దీన్ని మనం సీట్ లాగా కూడా మార్చుకోవచ్చు. వీటికి లిప్స్ ఇచ్చాడు అనమాట, వెనకాల అటాచ్ అంటే బై మిస్టేక్ చేయి తగిలినా లాక్ ఉంది, సేఫ్టీ లాక్ ఇచ్చారు. క్లిప్స్ వేసాక మనకి ఇది ఇట్లా సీట్ లాగా వచ్చేస్తుంది ఇట్లా కూర్చునే టైంకి. సో కూర్చునే టైంకి మనం అలా తిప్పుకోవచ్చు, లేదా అది కూడా మనం దీంట్లో అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా పెట్టి తీసుకోవచ్చు. సో మనకి ఇన్ని ఆప్షన్స్తో వచ్చింది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి జస్ట్ హ్యావ్ ఏ లుక్ హనీ పేజ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ వల్ల ఏమన్నా యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాము. బికాజ్ అప్కమింగ్ పేరెంట్స్కి ఏం కొనాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కామన్గా కావాల్సిన 12-in-1 ఇందులోనే ఉయ్యాల అవి ఉన్నాయి కాబట్టి క్రిబ్ ఉంది, ఇందులో బ్యాసెంట్ ఉంది, కార్ క్యారియర్ ఉంది. ఇదైతే అసలు అందరికీ చాలా యూస్ కన్నా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. సో మరిన్ని ఇలాంటివి మేము బేబీ కోసం ఏం కొన్నా కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. సో దానివల్ల మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి. స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ అమేజింగ్ బ్లాగ్స్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ డెలివరీ అయినా అని చెప్పేసి ఏదైతే ఏముందండి, మనకి బేబీ వచ్చేసింది, నేను హెల్తీగా ఉన్నాను, బేబీగా హెల్తీగా ఉంది, అదే చాలా అనుకుంటాను నేను. సో చాలామంది కొంతమంది లైక్ అప్కమింగ్ న్యూ మామ్స్ చాలా ప్యానిక్ అవుతూ ఉన్నారు. లైక్ దే ఆర్ ఇన్ 6 months, 7th month, 8th month, 9th monthలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం టెన్షన్గా ఉంది, ఏమైనా టిప్స్ చెప్పండి అది ఇదని. సో నేను టిప్స్ చెప్పే అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, బట్ స్టిల్ నాకు జరిగింది ఏంటి అన్నది నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. బట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ